గారు సో కౌశిక్ గారు పీఠభూమిలాగా ఉండే ఈ తెలంగాణకు సంబంధించిన అంశంలో ఖచ్చితంగా నీళ్లు ఎత్తిపోయాల్సిందే. నీళ్లు ఎత్తిపోస్తేనే ఈ యొక్క తెలంగాణలోని అన్ని జిల్లాలకు కావచ్చు సాగునీరు అందుతుంది కనుక సో కాళేశ్వరం అనే ఎత్తిపోతల ప్రాజెక్టును మేము మొదలుపెట్టినాం. కేసీఆర్ తన మేధో మదనం చేశారు, తన మేధస్సును మొత్తం కరిగించారు. సో మరొక 500 ఏళ్ల కాలం ఈ యొక్క ఏదైతే మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, సో తెలంగాణ హైదరాబాద్ తాగునీటి అవసరాలు కావచ్చు, పారిశ్రామిక అవసరాలు కావచ్చు, వీటన్నిటి కూడా మేము ఒక రూపకల్పన చేసినాము. అదే క్రమంలో మూసీ నదిని కూడా ప్రక్షాళన చేసేందుకు గోదావరి నీటితోని ఎస్టీపీలు కూడా పూర్తి చేసినాము. సో దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తల నుంచి మొదలు పెట్టకుండా తోక నుంచి మొదలు పెడుతున్నారు. అదే క్రమంలో 1100 కోట్లతో పూర్తయ్యే ఆ ప్రాజెక్టును 7,000 కోట్లకు పెంచారు కనుక మరొకసారి కూడా మీరు ఈ మూసీ పేరుతో లూటు చేస్తున్నారని చెప్పి మరి బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు అంటున్నారు. అదే సమయంలో కేటీఆర్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఏం చెప్తారు సార్? ఇక్కడ కొండపోచమ్మ సాగర్ లో ఉన్నటువంటి నీటి సామర్థ్యం 15 టీఎంసీలు మాత్రమే. కాబట్టి మల్లన్న సాగర్ లో 50 టీఎంసీలు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీలు, ఫస్ట్ 15 టీఎంసీలు అనుకున్నారు, తర్వాత అది కాస్త 20 టీఎంసీలు, అందులో 2.5 టీఎంసీలు మూసీ ప్రక్షాళన కోసం, 17.5 టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం. దానిలో భాగంగా 7,360 కోట్ల రూపాయలు అవుతా ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు అంటే అది కాళేశ్వర ప్రాజెక్టు కూలేశ్వర ప్రాజెక్ట్, తనే కథ కర్మ క్రియ నేనే ఇంజనీర్ అన్నారు. ఎందుకు కూలిపోయింది? మేడిగడ్డ అన్నారం సుందీల ప్రాజెక్ట్ కట్టాల్సిన చోట ప్రాజెక్టు కట్టలేదు. అదేవిధంగా కట్టాల్సిన చోట ప్రాజెక్టు కట్టకుండా అనవసరంగా మేడిగడ్డ అన్నారు సుందీల 3 ప్రాజెక్టు పనిచేయడం. మరి హైదరాబాద్ ఎక్కడి నుంచి నీళ్ళు వస్తా ఉన్నాయి? ఫేజ్ 1 ద్వారా శ్రీపాదరావు ఎల్లంపల్లి, శ్రీపాదరావు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకుడా? ఎవరైనా తండ్రి వారి పేరు మీద మేము కట్టిన ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ కు వాటర్ వస్తామని మల్లన్న సార్ కావచ్చు, రంగనాయక సార్ కావచ్చు, కొండపోచంపల్లి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి కదా? మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిన ఇల్లు? మీరు కట్టిన 3 ప్రాజెక్టులు పనిచేయడం లేదు కదా? అనవసరంగా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం. అదే కాక మూసీకి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1,500 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. దాన్ని 1,20,000 కోట్లు అని చెప్పేసి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తారు? కల్వకుంట్ల కవిత గారు చెప్పారు కదా, అవినీతి జరిగింది కాళేశ్వరంలో, హరీష్ రావు గారు, సంతోష్ రావు దోసుకుని చెప్పి చాలా స్పష్టంగా వారు మాట్లాడాలి. ప్రశ్నలు సమాధానం చెప్పండి. మరి అరే మీరు లాస్ట్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారు కూడా పెద్ద ఎత్తున అవినీతి పాల్పడి, ఇసుకలో అవినీతి పాల్పడి, ప్రాజెక్టులో అవినీతి పాల్పడని చెప్పి సొంత చెల్లెలు ఆనాడు ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసిన కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్న ప్రశ్న సమాధానం చెప్పాలి కదా కేటీఆర్ గారు. టీఆర్ఎస్ పార్టీ ఆ ప్రశ్నలు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తా ఉంటే ఆ మంచిని అడుగునే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడింది కాబట్టి 1,20,000 కోట్ల రూపాయలు అడిగినాయి మేము కేంద్ర ప్రభుత్వాన్ని. అయినా కేంద్ర ప్రభుత్వం సహకారం నీళ్లు మెట్రో విస్తరణ సెకండ్ ఫేజ్ విస్తరణ కోసం షామీర్పేట వరకు కావచ్చు, అటు పటాన్ చెరువు కావచ్చు, ఇటు 5,500 వరకు వేద్దామంటే కూడా దానికి అనుమతి ఇవ్వలేదు. సెకండ్ ఫేజ్ ఫీజిబిలిటీ లేదు. కానీ పాట్నాకు 7,000 కోట్లు ఇచ్చారు, అమరావతికి ఇచ్చారు, వైజాగ్ అదే మెట్రోకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం సహకారం 50% కేంద్ర ప్రభుత్వం భరిస్తాము. ఇక్కడ మనకు 10% మాత్రం కేంద్రం భరిస్తే అయినా అనుమతి లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధస్థితితో ముందుకు పోతా ఉన్నాం. అది కాకుండా కట్టాల్సి తోట ఆనాడు ప్రాజెక్టు కట్టలేదు. అదే కాకుండా ప్రాణహిత చేవెల్ అనేది ప్రాణహిత, దాని ప్రాణం తీసిందే మీది కదా. రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా కొడంగల్ చేవెళ్ళ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, పరిగి ప్రాంతాల వరకు నీళ్లు తీసుకురావాలా. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చాయి. అయినా మీరు నీళ్లు తీసుకురాకుండా అనవసరంగా మీరు ఏదైతే కాళేశ్వరం ఒక ప్రాజెక్టు కట్టేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడారని చాలా స్పష్టం. 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మీ ఆయంలో ఒక్క వాటర్ అలొకేషన్ జరిగిందా? సమ్మక్క సారక్ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా సమ్మక్క మన పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఒక్కటి కూడా వాటర్ అలొకేషన్ జరిగింది. గోదావరి వాటర్ అనే జరిగింది. మీరు కట్టిన ప్రాజెక్టు కూలినాయి, కుంగిపోయినాయి, తెలంగాణ అప్లపాలైంది, ఆగమే. చరణ్ గారు ఒక్క నిమిషం బీజేపీ నాయకులు ఉన్నారు.